హలో హాయ్ అందరికీ. ఈరోజు మనం వచ్చేసాం శంషాబాద్ దగ్గర ఉన్న అమ్మపల్లి విలేజ్కి. ఇక్కడ చాలా ఫేమస్ టెంపుల్. మనకు ఈ టెంపుల్ వచ్చేసి 500 మూవీస్ ప్లేస్ అయితే ఇక్కడ తీయడం జరిగింది. ఆ టెంపుల్ని మీకు చూపించడానికి అయితే ఇక్కడికి వచ్చాను. ఇది బయట పార్కింగ్ ఏరియా, ఇక్కడ ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే టెంపుల్ ఉంటుంది. చూస్తున్నారా, మీకు కనిపిస్తున్న ఈ గోపురం వచ్చేసి 90 ఫీట్ల హైట్లో ఉంటుంది. అయితే ఈ గోపురం చాలా మూవీస్లో ఉంటుంది అనమాట. దగ్గర 500 మూవీ ప్లేస్లో ఉంటుంది. మనకు ఒక్కొక్క పేరు చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అయినా మీకు కొన్ని పేర్లు అయితే చెప్తాను. అయితే ఈ టెంపుల్ వచ్చేసి 11వ శతాబ్దంలో అయితే నిర్మించారట. అయితే రాముడు వనవాసానికి వెళ్ళినప్పుడు కొంతకాలం ఇక్కడ విశ్రాంతి తీసుకున్నారని చెప్తున్నారు. అప్పుడే ఈ టెంపుల్ నిర్మించినట్లు తెలుస్తుంది. అయితే ఇక్కడ మీకు కనిపిస్తున్న కోనేరు అయితే 500 సంవత్సరాల క్రితం అయితే నిర్మించారట. ఈ కోనేరులో కూడా చాలా మూవీసే షూట్ చేశారనమాట. అయితే మన మురారి, యజ్ఞం, చాలా సినిమాలు, సంక్రాంతి మూవీ కూడా చాలా సినిమాలలో ఉంది. మీకు చూపిస్తాను. మీరు చూసేది మురారి మూవీలో అనమాట. ఇప్పుడు వచ్చేసి ఇది యజ్ఞం సినిమాలో ఉంటుంది. ఇది లాస్ట్ ఫైట్ యజ్ఞం సినిమాలో. ఇది మన మర్యాద రామణ సినిమా. ఇది నువ్వు లేక నేను లేను, ఇది కూడా సేమ్ అక్కడే టెంపుల్ దగ్గర. చూస్తున్నారా, ఇది వచ్చేసి రెబల్ మూవీ అనమాట. ఈ ప్రతి ఒక్క సీన్స్ అనేది చాలా మూవీస్లో తీసారు, కానీ మనం చాలా చూపించలేకపోతున్నాం. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మొత్తం మూవీసే కాదు, మనకు షార్ట్ ఫిల్మ్స్ కానీ ప్రీ వెడ్డింగ్ షూట్స్ కానీ చాలా అయితే షూట్స్ అయితే నడుస్తుంటాయి. మీరు చూస్తున్నారు ఆల్రెడీ ప్రీ వెడ్డింగ్ షూట్స్ అనేది నడుస్తున్నాయి. అయితే ఇక్కడ షూట్ చేయాలంటే ఇక్కడ టెంపుల్ వాళ్ళను పర్మిషన్ తీసుకొని అయితే షూట్ చేయాలంట. మామూలుగా మన ఫోన్లలో తీస్తే పర్మిషన్ అనేది అవసరం లేదు. ఇక్కడ చూస్తున్న మంచి వ్యూ, మనకి ఈ వ్యూ వచ్చేసి యజ్ఞం మూవీలో కూడా ఇలాంటి సీన్ అయితే ఉంటుంది. చూస్తున్నారు ఇక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్, పెళ్లి కూతురు పెళ్లి కొడుకు అనే షూట్ నడుస్తుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, అది ప్రీ వెడ్డింగ్ షూట్స్ చాలా నడుస్తున్నాయి. మేము వెళ్ళాం కదా, ఇక ముంగట చాలామంది అయితే తీస్తున్నారు. ఇది చాలా ఫేమస్ అనమాట షూటింగ్స్కి అయితే. ఇక స్పెషల్ టెంపుల్ అని చెప్పొచ్చు ఇక్కడ హైదరాబాద్లో ఇది. అలాగే ముందుకు వెళ్తూ మన టెంపుల్ గురించి మొత్తం విశేషాలు ఏంటనేది తెలుసుకుందాము. అమ్మపల్లి సీతారామచంద్ర స్వామి దేవాలయం హైదరాబాద్ సమీపంలో శంషాబాద్ మండలంలో ఉన్న పురాతన దేవాలయం. దీన్ని 11వ శతాబ్దంలో నిర్మించినట్లు వెంగి చాణక్యులు ఈ దేవాలయాన్ని నిర్మించినట్లు భావిస్తున్నారు. సీతమ్మ వారు కొలువైన ఉన్న కారణంగానే ఈ ఊరికి అమ్మపల్లి విలేజ్ అనే పేరు వచ్చిందని ఈ ఊరంతా నమ్ముతారు. ఈ ఆలయం భక్తులతోనే కాకుండా సినీ ప్రముఖులను ఆకట్టుతుంది. ఈ గుడి సినిమా వారి ఓ సెంటిమెంట్గా మారిపోయింది. కనీసం ఒక్క సీన్ అయినా ఇక్కడ తీయించినట్లయితే ఆ సినిమా మొత్తం హిట్ అవుతుందని దర్శకుల నమ్మకం అన్నమాట. అలాగే భారీ బడ్జెట్ సినిమాలు, కీలక సన్నివేశాలు ఇక్కడే చిత్రీకరిస్తుంటారు. అయితే ఓ సినిమా చిత్రీకరణ సమయంలో నాటుబాంబు పేలి ప్రహరీ గోడ కూలినప్పటి నుంచి ఆలయ నిర్వాహకులు స్థానికులంతా అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. ఈ గుడికి 2 కోనేరులు ఉన్నాయన్నమాట. అయితే ఒక కోనేరులో రాజులు స్నానం చేసేవారు, మరో కోనేరులో రాముడి చక్రతీర్థానికి ఉపయోగించేవారు. ప్రతి ఏటా శ్రీరామనవమి, శివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుపుతారు. సీతారాముల ప్రతిమలు, శిలా మకర తోరణాలు కలిగి ఉండడం ఇక్కడి ప్రత్యేకంగా చెప్తారు. ముఖమండపంలో తాబేలు ఏర్పాటు చేయడం వల్ల ఈ క్షేత్రాన్ని మోక్షాన్ని ప్రసాదిస్తుందని నమ్ముతారు. మనకు ఎదురుగా ధ్వజస్తంభం దగ్గర గరుడమంతుడు, హనుమంతుడు ఉండడం ఇక్కడ ప్రత్యేకత. మరే సీతారామచంద్ర స్వామి టెంపుల్లలో ఎక్కడ ఈ ఇద్దరు ఎదురుగా అయితే ఉండరు. ఇక్కడ చూస్తున్నారు కదా, సీతారామచంద్ర స్వామి దేవస్థానం వారి బోర్డు అన్నమాట. ఇది అన్నదానం కొరకు అన్నదానం చేసేవారు. ఇక్కడ మనకు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి అమౌంట్ వేయవచ్చు అనమాట. ఇప్పుడు మనం లోపలికి వెళ్దాము, స్వామివారి దర్శనం చేసుకుందాం రండి మీరు కూడా. ఇక్కడ ఫస్ట్ బొట్టు అయితే పెట్టుకుందాం. మనకు బొట్టు లేదు. బొట్టు పెట్టుకోగానే మనకు ఫేస్లో తెలియని ఏదో కళ అయితే వస్తుంది అనమాట. బొట్టు లేకపోతే ఇప్పటిదాకా ఒక విధంగా ఉండే, ఇప్పుడు బొట్టు పెట్టగానే ఫేస్లో ఒక గ్లో, ఒక ఏదో తెలియని కళ అయితే ఏర్పడుతుంది. అది బొట్టుకున్న స్పెషాలిటీ అనమాట. మనం లోపలికి అయితే వెళ్దాం. ఇప్పుడు లోపలికి వచ్చేసాం. లోపల గర్భగుడిది. లోపలికి వచ్చాము. లోపల మొత్తం కొద్దిగా రష్ ఉంది. మీకు విగ్రహాన్ని కూడా చూపిస్తాను, స్వామివారు ఏ విధంగా ఉన్నారు ఇక్కడ మీరు చూడండి. వీడియోని స్కిప్ చేయదు. స్వామివారిని చూడండి. ఇప్పుడు
లోపల కనబడుతుంది. ఇక స్వామివారి దివ్య దర్శనం అన్నమాట. ఇది మనకు చూస్తున్నాం కదా. అక్కడ నుంచి బయటకు రాగానే ఇక్కడ కొబ్బరికాయలు కొట్టేవారు కొబ్బరికాయలు కొట్టవచ్చు. ఇక్కడ కూడా సీతారామచంద్ర వారి విగ్రహాలు అవుతున్నాయి. మనం ఇక్కడ కొబ్బరికాయలు అవన్నీ ఇక్కడ కొట్టాలన్నమాట. ఇక్కడ నుంచి మనం ఇటు సైడ్ నుంచి వస్తే ఇక్కడ గుడికి వెడమ చేయబందున మనకు ఉసిరి చెట్టు కనబడుతుంది. ఈ చెట్టు దగ్గర ప్రదక్షిణలు చేస్తే పుణ్యం వస్తుందని ఇక్కడ వారు నమ్ముతారన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా బయట పైన అవారి కూడా ప్రహారీ కూడా ఉంది కదా, దాని పైన ఒక స్లాబ్ మాదిరిగా ఉంది. అప్పటి టెంపుల్స్కి అయితే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఎవరు అవి ఈ విధంగా అయితే అయితే చూడలేను. ఇక్కడ మనం బయటకు వచ్చి గోపురం దగ్గర తలుపులు చూస్తే మాత్రం ఒక రేంజ్లు ఉన్నాయి, చాలా గట్టి స్టాండర్డ్. ఈ రేంజ్లో అయితే ఇక్కడ ఇప్పుడైతే ఏ టెంపుల్కి అయితే మనం చూడలేము. ఈ గోపురం కూడా మొత్తం కొత్తగా మనకు పెయింటింగ్ అయితే చేయడం జరిగింది. అంటే కొంచెం క్రాక్స్ అవి ఉంటే మొత్తం రిపేర్ చేశారనమాట. ఇప్పుడు చూడడానికి చాలా న్యాయం కొడుతుంది. మన పాత ఫోటోలు కొన్ని వేరే చూస్తే చాలా అంత ఇది చూస్తున్నది. ఇది శివాలయం పక్కకి రాముడు ఇక్కడ శివునికి అభిషేకం చేశారని ఇక్కడ వారు చెప్తుంటారు. ఈ పక్కకి ఒక సెట్ లా ఉంది, మన మూవీ షూటింగ్స్ అనుకుంటా. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.